ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొట్టుంటే ఇలా గుంత పొంగనాలు వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే మారం చేయకుండా చకచకా తినేస్తారు. 1 కేజీ దోసపిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. పులిసిన పిండి అయితే మరింత రుచిగా ఉంటాయి. నీళ్లు కలపకుండా కొంచెం గట్టిగానే తీసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2 కలిపి కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆనియన్ చాపర్లో వేసుకున్నాను. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. ఈ రెండింటిని ఈ పిండిలో వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీంట్లో నేను వంట సోడా లాంటిది ఏది కలపలేదు, అలానే వేసేస్తున్నాను. ఆనియన్లో ఉండే వాటర్ ఈ పిండిలో బాగా కలిసి ఈ గుంత పొంగనాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ ఉల్లిపాయల ముక్కలన్నీ బాగా పిండిలో ఊరే వరకు కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పిండిలో ఊరడం వల్ల గుంత పొంగనాలకి మంచి కలర్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనికంటే నీరు ఎక్కువైపోయిందంటే వేగడం బాగా లేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాలు బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ క్రిస్పీనెస్ కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. క్రిస్పీనెస్ పెద్దగా అవసరం లేదు, సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండినంతా ఇలా గుంత పొంగనాలుగా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ గుంత పొంగనాలన్నింటినీ ఇలా తిప్పుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఇది ఈజీగా తిరిగిపోతున్నాయి, చూసారా? ఇలా క్రిస్పీనెస్లో వస్తాయి అన్నమాట, కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల. 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకి తీసేసుకోవడమే. అంతేనండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇలా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. ఈ టొమాటో ఆనియన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టొమాటో ఆనియన్ చట్నీ కావాలంటే నేను రేపు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.